హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్సర్ కీని అన్ని ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో 11/1/2019 రోజు వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఆర్ఆర్బి ఇచ్చిన కీకి మనం ఇచ్చిన రెస్పాన్స్ కు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాంట్లో క్వశ్చన్ ఐడి అంటే ఏమి, ఆప్షన్స్ ఐడి అంటే ఏమి, మనము మార్కులను ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి అని ప్రీవియస్ గా నేను వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఆర్ఆర్బి ఇచ్చిన ఆన్సర్ తప్పు, మేము ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అని ఎవరైతే ఉంటారో కాన్ఫిడెంట్ గా వాళ్ళు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏ విధంగా అబ్జెక్ట్ చేయాలి, దానికి తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని కంప్లీట్ గా నేను ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ఆ అబ్జెక్షన్ ని మనము లైవ్ గా ఏ విధంగా చేయాలి, దానికి పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఆన్సర్ కీలో అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ అయినా కానీ రైట్ సైడ్ అయినా కానీ ఇక్కడ అబ్జెక్షన్ ట్రాకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, న్యూ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. అబ్జెక్షన్ ఫామ్ అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ గా మనకు 19/1/2019 నైట్ 11:59 వరకు మాత్రమే మనము అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. గ్రూప్ డి కి సంబంధించి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యూజర్ ఐడి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. యూజర్ పాస్వర్డ్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో గ్రూప్ డి కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ రెస్పాన్స్, అబ్జెక్షన్, మేక్ పేమెంట్ అని 4 ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అబ్జెక్షన్ ఫామ్ లో ఎక్కడైనా మీకు డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ రెస్పాన్స్ అంటే మీరు సిబిటి ఎగ్జామినేషన్ లో రాసిన షిఫ్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ మీకు సంబంధించింది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు అబ్జెక్షన్ చేయడానికి థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి లేదా ప్రతి ఒక్క అబ్జెక్షన్ కి మీరు 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు 50 రూపీస్ పే చేస్తే మాత్రమే వాళ్ళు మీ అబ్జెక్షన్ అనేది కన్సిడర్ చేస్తారనమాట. లేదా మీరు అబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళు కన్సిడర్ అనేది చేయము అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అబ్జెక్షన్ రైజ్ చేయడానికి క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లోడ్ అయిపోయి మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసిన లాగిన్ ఐడి డీటెయిల్స్ ని బట్టి వాళ్ళు ఏ రోజు ఎగ్జామ్ డేట్ ఉంది, ఏ షిఫ్ట్ వాళ్ళు రాశారు ఆ రోజు అని మనకు ఈ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ కి అయితే అబ్జెక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ పక్కనే క్వశ్చన్ ఐడి అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 or 2 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కేవలం ఎగ్జాంపుల్ కి మాత్రమే. ఇక్కడ టైప్ ఆఫ్ అబ్జెక్షన్స్ అని మనకు చాలా లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అన్ని ఆప్షన్స్ కరెక్టా లేదా ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఉందా, లేదా మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్టా లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్ కి ఉందా. సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ప్లెనేషన్ బాక్స్ ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ కి యాజ్ పర్ క్యాండిడేట్ అని మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ కి సంబంధించిన 4 ఆప్షన్ ఐడీస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ ఐడీస్ కూడా మన క్వశ్చన్ కి రైట్ సైడ్ టాప్ లో కానీ బాటమ్ లో కానీ క్వశ్చన్ ఐడి కిందనే 4 ఆప్షన్ ఐడీస్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. మీరు ఏ క్వశ్చన్ కి అయితే అబ్జెక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ పక్కన దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్ ఐడిని కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఉందా అంటే మీరు ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా అదర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ట్రాన్స్లేట్ అనేది చేసింటారు కదా ఇంగ్లీష్ ని తెలుగులోకి. ఆ విధంగా మీకు తెలుగులో చేసేటప్పుడు ఆ ట్రాన్స్లేషన్ లో ఏమైనా సెంటెన్స్ పర్ఫెక్ట్ గా లేదా అని అనిపించినట్లయితే ఇక్కడ మీరు ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ క్వశ్చన్ సేమ్ సెట్ లో రిపిటేషన్ గా ఉన్నట్లయితే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎనీ అదర్ మిస్టేక్ ఉన్నట్లయితే మీరు ఈ లాస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ బార్ అనేది ఖచ్చితంగా పైకి కిందకి మొత్తాన్ని మీరు చూడండి, ఎందుకంటే అప్పుడు మాత్రమే మీకు కంప్లీట్
ఆప్షన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్కరెక్ట్ అనే ఆప్షన్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ బాక్స్ లో మీరు చాలా మంది కింద అడిగే డౌట్స్ ఏంటంటే ఇవి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ కదా, మేము ఇక్కడ ఏ విధంగా వాటిని టైప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మనము ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే అది వర్క్ అనేది అవ్వడం లేదనమాట. మీరు ప్లస్ సింబల్ ని డైరెక్ట్ గా మీరు ప్లస్ అని టైప్ చేసేయండి. మీకు మైనస్ సింబల్ కావాలంటే మీకు ఐఫోన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని మైనస్ లాగా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు డివైడెడ్ బై సింబల్ కావాలంటే మీకు ఈ సింబల్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ అనేది డివైడెడ్ బై లాగా యూజ్ చేయండి. మీకు ఇంటూ సింబల్ కావాలంటే డైరెక్ట్ గా ఆల్ఫాబెట్ లో ఎక్స్ అనేది యూజ్ చేశారంటే ఇంటూ సింబల్ లాగా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ లో యూజ్ చేసే సింబల్స్ ఇక్కడ రాకున్నట్లయితే దాన్ని ఇంగ్లీష్ లో టైప్ చేయండి. చాలా మంది ఇవి ఏ విధంగా టైప్ చేయాలి అని అడుగుతున్నారు. ఇది కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే మీరు టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే టైప్ చేస్తున్నారో అది వాళ్ళకు అర్థమయ్యే విధంగా పొలైట్ వేలో మీరు టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ నాట్ సి అని నేను ఇక్కడ టైప్ చేశాను. అంటే నాకు అక్కడ ఏదో నాకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇక్కడ టైప్ చేశాను అనమాట. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారంటే దీన్ని ఎడిట్ చేసుకోలేరు. ఒకసారి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఓకే అనిపిస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదు తప్పుగా ఉంది ఇంకోసారి వెరిఫై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మరి మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన అబ్జెక్షన్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది, అబ్జెక్షన్ డీటెయిల్స్ అని. మీరు ఫర్దర్ గా ఇంకా మోర్ అబ్జెక్షన్స్ యాడ్ చేయాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ గా క్వశ్చన్ ఐడి ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఇంతకు ముందు మనం చూసాం కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది, ఆ విధంగా మీరు మొత్తం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొచ్చు అనమాట. మీరు ఏ క్వశ్చన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నారు అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. క్లోజ్ చేయాలి అనుకుంటే ఇక్కడైనా క్లోజ్ చేయొచ్చు లేదా ఈ టాప్ లో అయినా క్లోజ్ చేయొచ్చు అనమాట. మీరు ఒక క్వశ్చన్ ఐడి, అలానే నేచర్ ఆఫ్ అబ్జెక్షన్, అలానే ఎక్స్ప్లెనేషన్, అలానే పేమెంట్ స్టేటస్ ఇక్కడ నాట్ పెయిడ్ అని ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంటే మీ అబ్జెక్షన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇక్కడ నేను 1 ఎంట్రీ చేశాను కాబట్టి ఇక్కడ 1 ఎంట్రీ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పేమెంట్ చేయడానికి పక్కనే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. పేమెంట్ స్టేటస్ అని మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్క అబ్జెక్షన్ కి లేదా ఒక్క క్వశ్చన్ కి మీరు 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అబ్జెక్షన్ కరెక్ట్ అయినట్లయితే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీ 50 రూపీస్ మీకు రీఫండ్ అనేది చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే పేమెంట్ చేస్తారో మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే బ్యాంక్ కే వాళ్ళు రిఫ్లెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది చేసేటప్పుడు మీ రిలేటివ్స్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీది కానీ యూజ్ చేసుకొని ఈ పేమెంట్ అనేది చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న అబ్జెక్షన్ తప్పు అనిపిస్తే మీరు 50 రూపీస్ మర్చిపోవాల్సిందే ఫ్రెండ్స్. అందుకనే చాలా కేర్ఫుల్ గా అది పర్ఫెక్ట్ నేను చేసిందే కరెక్ట్ అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే ఈ అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఎర్రర్స్ ఆ విధంగా అనిపిస్తే ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పేమెంట్ చేయడానికి క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు నేను ఒక అబ్జెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ అబ్జెక్షన్ రైజ్డ్ అని 1 అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్క క్వశ్చన్ ఉంది కాబట్టి నేను 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు అబ్జెక్షన్ చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ నంబరు దానికి సంబంధించి ఇక్కడ క్యాల్కులేట్ చేసి వీళ్ళు అమౌంట్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి అలానే మీ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పాపప్ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు చేసిన అబ్జెక్షన్ కరెక్టా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారంటే మరి మాడిఫై చేయడానికి మీకు ఆప్షన్ ఉండదు అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీకు కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి లేదా క్యాన్సిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ఆర్బి ఫీ ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా మీరు ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్బీఐ డెబిట్ కార్డ్ కి అయితే నిల్ ఉంది కాబట్టి సో దీని మీద చేయడం చాలా బెటర్. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కి ఆ విధంగా అదర్ బ్యాంక్స్ కి మనకు చార్జెస్ అనేవి పడతాయి అనమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీ కార్డ్ డీటెయిల్స్ అలానే మీ యొక్క నేమ్ కార్డు మీద దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ఆ విధంగా అడగడం జరుగుతుంది. అవి ఎంటర్ చేసి క్లిక్ చేసిన వెంటనే మీ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట. మీ పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంతకు ముందు మనకు అబ్జెక్షన్ లో ఇక్కడ ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా మనకు పేమెంట్ కి అదే ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ ఐడి దాని యొక్క స్టేటస్ ఆ విధంగా. నేను పేమెంట్ అనేది చేయలేదన్నమాట, అందుకని నాకు 0 ఎంట్రీస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు పొరపాటుగా నేను అబ్జెక్షన్ అనేది చేశాను దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటే మరి మీరు అబ్జెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేయక ముందు ఫ్రెండ్స్. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పక్కనే డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా డిలీట్ అనేది అయిపోతుంది అనమాట. ఎవరైతే గ్రూప్ డి CBT 1 ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక్క మార్కు యాడ్ అయినా కూడా చాలా క్యాండిడేట్స్ డిఫరెన్స్ లో ఉంటారు. ఇప్పుడు మా సెక్షన్ లో ఒక మెంబర్ యాడ్ చేస్తే అందరివి కరెక్ట్ చేస్తారా ఆ విధంగా అని ఆలోచిస్తున్నారు. నా సజెషన్ ఏమంటే మీరు చేసిన ఆన్సరే పక్కాగా కరెక్ట్ ఉంది అని మీకు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే RRB ఆన్సర్ కి తప్పుగా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడే కానీ RRB ఆ విధంగా మెన్షన్ చేయలేదు. చాలా మందికి కూడా రిప్లై వాళ్ళు సరిగా ఇవ్వలేదన్నమాట. మీరు ఇచ్చిన అబ్జెక్షన్ రైట్ అయితే మాత్రమే మీకు రీఫండ్ చేస్తాము అని ఆ విధంగా చెప్తున్నారు. సో ఎవరికైతే కాన్ఫిడెంట్ ఉంటుందో మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా మీరు 50 రూపీస్ ఆ విధంగా చూసుకోకండి. మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి. ఒకవేళ మీది కరెక్ట్ అనిపిస్తే మీ రీఫండ్ అనేది మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.